హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ కేవి రమణ. మహాబలిపురం పార్ట్ 1కి మీ నుండి వచ్చిన రెస్పాన్స్ నాకెంతో ఉత్సాహాన్ని కలిగించింది. ఇంకా మరిన్ని మంచి వీడియోలు చేసేందుకై రెడీ అవుతున్నాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారికి నాదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహాబలిపురం పార్ట్ 2లోకి ఎంటర్ అయిపోదాం. ఈ వీడియోలో మహాబలిపురంలో ముఖ్యంగా చూడాల్సిన పంచపాండవుల రథాల గురించి తెలుసుకుందాం. ఒకే రాతి శిలపై రథాల రూపంలో ఆలయాలుగా చెక్కడం ఈ పంచరథాల ప్రత్యేకత. ఇక్కడ ఉన్న 5 రథాలు ఒక్కో రథాన్ని ఒక్కో విధంగా మలచడం ఒక విశేషం. అయితే 5 రథాలలో 4 రథాలు పాండవుల పేర్లతోనూ 5వ రథం ద్రౌపది పేరుతోనూ ఉంటాయి. పంచరథాలన్నీ 15 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటాయి. 5 రథాలు ఒకే రాతిపై చెక్కడంతో ఈ పంచరథాలను మోనోలిథస్గా పిలుస్తారు. ఈ 5 రథాలలో ధర్మరాజు పేరుతో ఉన్న రథం 40 అడుగుల ఎత్తు, 26 అడుగుల వెడల్పు కలిగి దక్షిణం వైపుగా ఉంటుంది. ధర్మరాజు రథం పిరమిడ్ రూపంలో చతురస్రాకారంలో 3 అంతస్తులుగా రూపొందించబడింది. ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకుల శిల్పాలుంటాయి. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు సుబ్రహ్మణ్య స్వామి రూపాలను అందంగా తీర్చిదిద్దారు. శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు. ఈ రథం పరమశివునికి అంకితం చేయబడిందిగా భావిస్తారు. ఈ మందిరాలను నిర్మింపజేసిన 1వ నరసింహవర్మ విగ్రహాన్ని కూడా ఇక్కడ చెక్కి ఉండడం మనం గమనించవచ్చు. ఇదిగో ఇదే భీముడి రథం. ఈ రథం దీర్ఘచతురస్రాకారంలో 42 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తులో చెక్కబడింది. భీముడి రథం దాదాపుగా ధర్మరాజు రథాన్ని పోలి ఉంటుంది. భీముడి రథం 2 అంతస్తులుగా ఉంటుంది. దీన్ని మహావిష్ణువుకు అంకితం చేయబడిన దేవాలయంగా చరిత్రకారులు చెబుతారు. ఇదే అర్జున రథం. ఇది కూడా ధర్మరాజు రథాన్ని పోలి ఉన్నప్పటికీ చిన్నదిగా ఉంటుంది. 26 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఈ రథం ఉంటుంది. 2 వైపులా ద్వారపాలకులు, గరుడునిపై విష్ణువు, నందిపై వాలిన పరమశివుడు, ఐరావతంతో ఇంద్రుడి విగ్రహాలను ఈ రథంపై మనం చూడవచ్చు. ఈ మందిరం పరమశివుని కోసం ఉద్దేశించబడిందిగా చెప్తారు. ఈ రథాల వరుసలో తరువాత ఉండే రథం ద్రౌపది రథం. 13 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో ఈ రథం పైకప్పు ఒక గడ్డి గుడిసెను పోలి ఉంటుంది. ఈ రథం దుర్గాదేవికి అంకితం చేయబడిందిగా చెబుతారు. ఈ రథం బయట పక్క మరియు లోపల వైపు దేవతామూర్తిని వివిధ రూపాలలో మనం చూడవచ్చు. ద్వారం మకర తోరణ శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ రథం వెలుపల ఒక ఏకశిలా సింహం కూడా చెక్కబడి ఉంటుంది. నకుల సహదేవుల రథం 18 అడుగుల ఎత్తు, 13 అడుగుల వెడల్పుతో ఇక్కడ ఉన్న పంచరథాలలో నకుల సహదేవుల రథం చిన్నదిగా మనకు కనపడుతుంది. దీని పైకప్పు మిగిలిన రథాలకు భిన్నంగా ఉంటుంది. ముందు వైపు చిన్న వాకిలి మరియు సింహం స్తంభాలు ఉంటాయి. ఈ రథం దగ్గరే ఒక ఏకశిలా ఏనుగును కూడా మనం చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్, మహాబలిపురంలో మనందరికీ ఆసక్తి కలిగించే పంచపాండవ రథాల గురించిన సమాచారం. నెక్స్ట్ వీడియోలో మహాబలిపురంలోని మరికొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.